ప్రేక్షకులకు నమస్కారం. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన పిల్లల మరియు నవజాత శిశు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జె సురేంద్రనాథ్ గారు మనతో ఉన్నారు. మరి పిల్లల గురించి వారి ఆరోగ్యం బాగుండటం కోసం, ఎదుగుదల కోసం మరి సలహాలు సూచనలు డాక్టర్ గారు అందిస్తారు. మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం ప్రేక్షకులకి అందరికీ. సార్, పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏ వయసు వారి వరకు పిల్లల డాక్టర్స్ వైద్యం అందించగలరు సార్? ప్రధానంగా పిల్లల విభాగంలో పుట్టుక నుంచి 28వ రోజు వరకు పిల్లల్ని నియోనేట్ అంటామండి. నియోనేట్ అనే బ్రాంచ్ వచ్చేసి నియోనేటాలజీ అనే డాక్టర్ చూస్తారు మా వాళ్ళు. అదే కాకుండా జనరల్ పీడియాట్రిక్స్ అంటే 28 ఒక నెల తర్వాత నుంచి 19 సంవత్సరాల వరకు గల పిల్లల్ని మనం వైద్యం చేయొచ్చండి. ఎందుకు ఈ విభజించారంటే ఇది ఒక ఫస్ట్ నెలలో వచ్చే సమస్యలు వేరు, దాని తర్వాత వచ్చే సమస్యలు వేరు కాబట్టి ఆ బ్రాంచ్ని అలా విభజించి వచ్చే వ్యాధులు మాత్రం వేరు వేరు. ఒక్కొక్క ఫస్ట్ నెలలో వచ్చే వ్యాధులు వేరు, నెల దాటిన కాడి నుంచి వచ్చే వ్యాధులు వేరు. మళ్ళీ ఇంకొకటి అండి, అడోలసెంట్స్ అని అంటారు. 10 to 19 years ఆఫ్ ఏజ్ని అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అంటారు. వాళ్ళలో వచ్చే హార్మోన్ పరంగా లేకపోతే సైకాట్రిక్ పరంగా వచ్చే మార్పులు ఉంటాయి. వాళ్ళని మనం అడోలసెంట్స్ అంటాం. వాళ్ళని కూడా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లోనే అనుకుంటారు. సహజంగా జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే 12-13 సంవత్సరాల వరకే పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్ అనుకుంటారండి. అది అలా కాదు. WHO డెఫినేషన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 19 సంవత్సరాల వరకు పిల్ల వయస్సు ఇలాంటి పిల్లల ఏజ్ గ్రూప్లోకి వస్తారన్నమాట. సార్, అట్లాగే పుట్టిన పిల్లలకి మరి ఎంత సమయంలోపు పాలు పట్టించాలి సార్? పిల్లలు పుట్టగానే ఎన్ని గంటల వరకు అని కానీ లేకుంటే? అవునండి, ఇది తరచూ అడిగే క్వశ్చన్ అండి. మంచి క్వశ్చన్. మామూలుగా పిల్లలు పుట్టిన వెంటనే అరగంట లోపల, నార్మల్ డెలివరీ అయితే అరగంట లోపల తల్లిపాలు ఇవ్వాలి. సిజేరియన్ సెక్షన్ అవుతే వాళ్ళకి మొత్తం అది ఇచ్చి ఉండవలన కొంచెం డిలే అవ్వచ్చు. దాంట్లో కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇవ్వాలి. 4 గంటల లోపలే తల్లిపాలు ఇస్తే మంచిదండి. ఇది తల్లిపాలు గురించి. అంతేకాకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి ఫస్ట్ 3-4 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా తల్లిపాలు ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు చీకిస్తే పాలు చీకిన కుంతికి మదర్స్కి స్టిమ్యులస్ వెళ్ళి బ్రెయిన్లో నుంచి హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ హార్మోన్ పాల సెక్రీషన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువలన మేము చెప్పేది ఏమిటంటే ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పట్టించండి. డెలివరీ అయిన అరగంట లోపలే తల్లిపాలు మొదలు పెట్టాలి. సిజేరియన్ సెక్షన్ అయితే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా వీలైనంత త్వరగా తల్లిపాలు పట్టించాలి. సార్, అట్లాగే కొన్ని అపోహలు ఉంటాయి కదా సార్. పాతకాలంలో ఈ మురిపాలు అని పుట్టగానే పిండి పారబోయడం అటువంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వైద్యం అందుబాటులోకి రావడం, కొంచెం అవగాహన పెరగడం జరుగుతూ ఉంది. అయితే అటువంటివి చేయొచ్చు అంటారా, లేకపోతే వెంటనే పట్టించవచ్చు అంటారా? వేరే పాలు పట్టడం ఒకటే కాదండి. కొన్ని మంది పటికి బెల్లంతో నీళ్లు, ఖర్జూర నీళ్లు, లేకపోతే వేరే తేనె ఇలాంటివన్నీ పట్టిస్తూ ఉంటారు. అవన్నీ చేయకూడదండి. అది బిడ్డకి మంచిది కాదు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల అయినంత వరకు తల్లిపాలు ఇవ్వాలి. ఫస్ట్ రోజు వచ్చే పాలని మనం జున్ను పాలు అంటాం కదండి. మామూలుగా జున్ను పాలు పట్టిస్తే దాంట్లో ఉండే రోగనిరోధక శక్తి పెంపొందించే ఇవి ఉంటాయి. దానివల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది తల్లిపాలు ఇస్తే. అందువల్ల వేరే ఏమి ఇవ్వకోకుండా తేనె, ఖర్జూర నీళ్లు, పటికి బెల్లం నీళ్లు, లేకపోతే పైపాలు, ఇవి ఏమి ఇవ్వకూడదండి. పైపాలతో వచ్చిన సమస్య ఏమిటంటే పైపాలలో ఉప్పు శాతం ఎక్కువ ఉండడం, ఆ ప్రోటీన్ కంటెంట్ వేరేగా ఉండడం వల్ల పిల్లల్లో వేరే వేరే సమస్యలు వచ్చే ఛాన్స్, అందరిలో వస్తుందని కాదండి, ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల అయినంత వరకు తల్లిపాలనే ప్రాముఖ్యత ఇవ్వాలి, తల్లిపాలనే పట్టించాలి. సార్, పాలు సరిపోతున్నవి బిడ్డకి అనేది ఎలా తెలుసుకోవాలి సార్? తల్లి ఎలా తెలుసుకోవచ్చు? ఇది సహజంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే తొలి కాన్పు వాళ్ళకి వచ్చే ఇదే అండి డౌట్ వస్తుంది.
మామూలుగా రెండో కాన్పు మూడో వాళ్ళకి ఫస్ట్ కాన్పులో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ప్రాబ్లం ఉండదు. కానీ తొలి కాన్పు ఉండే వాళ్ళకే ఈ సమస్య ప్రాబ్లం ఉంటుంది. అంటే ప్రధానంగా వాళ్ళకి తెలవకపోవడం, అంటే పాలు ఎప్పుడు పడతాయి అది కాకుండా మామూలుగా సహజంగానే 3వ రోజు 4వ రోజు తల్లిపాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ 2 రోజుల్లో తక్కువగా ఉంటాయి, కొంచెం చుక్కలు చుక్కలుగా వస్తాయి. అది ఏమనుకుంటారేమో పిల్లకి సరిపోవటం లేదని అప్పుడు పై పాలు పట్టడం తప్పు పనులు చేస్తారు. అది చేయకూడదు. తేనె పట్టడం ఇట్లాంటివి చేయకూడదు. సహజంగా మనకి ఎప్పుడు తెలుస్తుందంటే పాలు సరిపోతున్నాయా లేదా అనేది మామూలుగా బేబీ పుట్టినాక యూరిన్కి కనీసం రోజుకి 6 నుంచి 8 సార్లు యూరిన్ వెళ్ళాలి. రెండోది బేబీ ఫీడ్కి మధ్య అంటే పాలు ఇవ్వడానికి మధ్యలో 2-3 గంటల పాటు నిద్రపోగలగాలి. మూడోది రోజువారీ తూకం చూస్తాం. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు తూకం చూస్తామండి. తూకం ఫస్ట్ 10 రోజుల్లో తూకం తగ్గుతారు. మామూలుగా తగ్గాల్సిన దానికన్నా ఎక్కువ శాతం తగ్గితే అప్పుడు మేము పాలు సరిపోవటం లేదని నిర్ధారణకు వస్తాము. దానికి తగినంత వేరే ఆల్టర్నేటివ్ స్టెప్స్ చెప్తాము. సరే, అట్లాగే పుట్టిన పిల్లల్లో అప్పుడే ఈ వాతావరణంలోకి వస్తారు కాబట్టి ఎటువంటి వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏవైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇది సహజంగా ఉండే ప్రాబ్లం అండి. పిల్లలు పుట్టినప్పుడు వేరే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఎక్కువ శాతం ఏం ప్రాబ్లం రాదు. దీన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, నెలలు నిండిన పిల్లలు పుట్టిన వాళ్ళకి వేరే తల్లికి ఏం ప్రాబ్లం లేదన్న వాళ్ళకి వేరే ఏ ప్రాబ్లం రాదు. అదే నెలలు నిండుకోకుండా పుట్టి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి ఇన్ఫెక్షన్లు సంక్రమించే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అదొకటే కాదండి, రోజులు గడిచే కొద్దికి కామెర్లు రావచ్చు. అది కామెర్లు, ఇన్ఫెక్షన్ ఈ ప్రధానంగా నెలలు నిండిన పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే. అదే బరువు తక్కువగా ఉన్న పిల్లలు, నెలలు నిండుకోకుండా ఉండే పిల్లలకి వాళ్ళకి వచ్చే సమస్యలు వేరే రకంగా ఉంటాయి ప్రధానంగా. సరే, అట్లాగే వాటిని ఎలా గుర్తించవచ్చు? అంటే బిడ్డని చూసుకుంటూ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన ఏదైనా సరే ఎట్లా గుర్తించవచ్చు అంటారు? మామూలుగా వీళ్ళు పిల్లలు మామూలుగా పుట్టిన పిల్లలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరండి. అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమో చెప్పలేరు. ఇది ప్రధానంగా పిల్లల డాక్టర్ గారిని నిర్ధారించగలరు. అంటే అప్పుడు పాలు బాగా తాగే పిల్లలు సడన్గా పాలు తాగడం మానేస్తే, వాంతులు విపరీతంగా అవుతున్నా, పొట్ట ఉబ్బరం వచ్చినా, లేకపోతే కామెర్లు వచ్చినా, ఇలా అండి డల్గా ఉన్న బేబీ సక్కింగ్ రూటింగ్ అవి బాగా లేకపోయినా ఇవన్నీ ఒక అంచనాకు రావచ్చండి. అదే కారణం అని చెప్పడం కాదు, మాకు అనుమానం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సరే, అంటే వైద్య పరీక్షలు చేస్తేనే తెలుస్తుంది అంటారా? ఫస్ట్ ఎటువంటి వైద్య పరీక్షలు చేయించాలంటారు? వైద్య పరీక్షలే అని ముఖ్యం కాదండి. ఫస్ట్ బేబీ ఎలా ఉంది, పుట్టినప్పుడు ఎలా ఉంది, ఎలా ముందుకు ఎలా జరుగుతుంది అనేది అది ముఖ్యం. అంటే క్లినికల్గా చూస్తాం మేము బేబీ పరీక్షించేసి హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు, బీపీ ఇవన్నీ చూస్తాం. దాంట్లో ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు మేము బ్లడ్ టెస్ట్కి పంపిస్తాం. అంటే ఇన్ఫెక్షన్కి ఉండే పరీక్షలు ఉంటాయి, వాటిలో ఇన్ఫెక్షన్ అని తేలితే ఇంకో టెస్ట్ బ్లడ్ కల్చర్ అని పంపిస్తాం. దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ అని తేలితే మనం తగిన వైద్యం చేయించుకోవాలి ఇన్ఫెక్షన్. సరే, అట్లాగే అంటే ఎక్కువ శాతం హాస్పిటల్స్లోనే కాన్పులు అవుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏదైనా సరే రాకుండా అసలు జాగ్రత్తలు ఎటువంటి తీసుకోవచ్చు తల్లిగా దగ్గర ఉండి చూసి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మామూలుగా పుట్టిన పిల్లలు పుట్టగానే ఎక్కువ మంది తీసుకోవడం, ముద్దాడడం ఇది అంత మంచి పద్ధతి కాదు యాక్చువల్లీ. అంటే మనకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే చేతులు బాగా కడుక్కుని బేబీని ముట్టుకోవడం, లేకపోతే అట్లీస్ట్ శానిటైజర్ అన్నా తీసుకుని శానిటైజర్ బాగా చేతులు రుద్దుకుని 20 సెకండ్ల వరకు తర్వాత బేబీని ముట్టుకోవడం. ఎవరు ఉండే ఒకళ్ళిద్దరు బేబీని ఎవరు కేర్ తీసుకున్నారో ఒకళ్ళిద్దరి కన్నా ఎక్కువ మంది తీసుకోకూడదు. ఎక్కువ మంది చూడడానికి కాన్పైంది కదని ఎక్కువ మంది చూడడానికి రావడం, వాళ్ళందరూ వాళ్ళతో పాటు బేబీని చేతులు కడుక్కోకుండా హ్యాండిల్ చేయడం, ఇవన్నీ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఇన్ఫెక్షన్ వస్తాకి. అంటే తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే ప్రాబ్లం కాకోకుండా ఇది మనం బయట నుంచి ఇచ్చే ప్రాబ్లం. అందుకే అయినంత వరకు తల్లి బిడ్డని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ మీద ఉంటుందండి.
సార్ అట్లాగే మీరు ఇందాక పిల్లల ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడినప్పుడు కామెర్ల గురించి చెప్పారు. ఈ కామెర్లు అనేది అసలు ఎలా గుర్తించాలి సార్? పుట్టిన తర్వాత ఎన్ని రోజుల లోపల వస్తాయి, వచ్చే అవకాశం ఉంది? సహజంగా అందరి పిల్లలకి కొంత కామెర్లు ఉంటాయండి. అందరి పిల్లలు పుట్టినప్పుడు ఎంతో కొంత కామెర్లు ఉంటాయి. సహజంగా 24 గంటల లోపు ఒకవేళ పాపు పసుపు కలర్గా పసుపు అంటే ఎల్లోయిష్ కలర్గా వస్తే 24 గంటల లోపు వస్తే అది మనకి డేంజర్ సైన్. ఇంకొకటి 2 వారాల కన్నా ఎక్కువగా కామెర్లు ఉంటాయి. సహజంగా వచ్చే కామెర్లు 3వ రోజు 4వ రోజు వచ్చి వారం రోజుల కల్లా తగ్గిపోతాయి క్రమేణా. దానికి పెద్దగా ట్రీట్మెంట్ అక్కర్లేదండి. ట్రీట్మెంట్ అవ్వాల్సింది ఎవరికండి? ఎప్పుడు తల్లి బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ కానీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి మరి అది 2వ కాన్పో 3వ కాన్పో అయితే వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది కామెర్లకి. అట్లాగే బేబీ మదర్ది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ ఏ అన్నా బి అన్నా ఉంటే దాన్ని ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అంటాం. వాళ్ళల్లో కూడా కామెర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కాకుండా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కామెర్లు రావచ్చు అండి. థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి కామెర్లు రావచ్చు. లేకపోతే తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ బుడుపు కడుతుంది ఒక్కొక్కసారి, సెఫలెమటోమా అంటాం. వచ్చిన వాళ్ళకు కూడా ఈ కామెర్లు ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా తల్లి పాలు సరిగా ఇవ్వకపోవడం వలన పాలు సరిగా ఇవ్వకపోవడం వలన అట్లా వచ్చే జాండీస్ కూడా ఉంటుంది. దాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటాం. దాన్ని మనం పాలు సరిగా ఇస్తే అది తగ్గుముఖం పడుతుంది. అది నేను సార్ అంటే కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు పిల్లలకి. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా పుట్టంగానే అప్పుడే పుట్టిన పిల్లలు కాబట్టి ఈ కామెర్లు వచ్చినప్పుడు ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు. అవి ఎంతవరకు ప్రమాదం అంటారు? అసలు అది కరెక్టేనండి. ప్రమాదం అందరిలోనూ ప్రమాదం అని చెప్పను, కానీ ఎక్కువ శాతం ఈ ప్రమాదకరం కాదు. మనం తగిన డాక్టర్కి చూపించుకుంటూ అనువైన టెస్టులు అవి చేయించుకున్నప్పుడు అది ప్రమాదకరంగా ఉండదండి. కానీ మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు కొంచెం అందరికీ అవ్వదండి, ఎవరికో ఒకరికి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు ఇట్లా నేను రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదండి. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, లేకపోతే మదర్ బేబీ పాజిటివ్ ఉన్నప్పుడు వాళ్ళల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇంతకుముందు డెలివరీ అయి ఉంటే ఆ బేబీకి జాండీస్ ఉంటే ఇంకా జన్యు పరంగా వచ్చే కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళకి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. 3వ రోజు 4వ రోజు వచ్చే కామెర్లు మనం ఒకవేళ ఉంటే మేము పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి అది టెస్ట్ అవసరం అనుకుంటే టెస్ట్ చేసినాక ఆ లెవెల్ ఎక్కువగా ఉందనుకోండి లైట్ కింద పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ఎందుకండి ఇది ఇంపార్టెంట్ అంటే 1 వీక్ లోపల పిల్లలు కామెర్లు మెదడుకి వెళ్ళే ఛాన్స్ ఉండడం వలన అది ఈజీలీ ప్రివెంటబుల్. కాబట్టి మనం మెదడుకి వెళ్ళే ప్రాబ్లం ఉంది కాబట్టి అట్లా మనం తగినంత వైద్యం చేయించుకోవాలండి. లేకపోతే మెదడుకి కామెర్లు ఇదయ్యి కర్నిక్ట్రస్ అంటాం, బిలిరుబిన్ ఎన్సెఫలోపతి అంటాం. దాన్ని అది వచ్చి పిల్లలు మందబుద్ధ్యంగా లేకపోతే వినికిడి ప్రాబ్లంలో రావడం కానీ ఇట్లా ప్రాబ్లంలు వస్తాయి. కామెర్లు ఎక్కువ మనం వైద్యం కరెక్ట్ టైంకి తీసుకోకపోతే. సహజంగా వచ్చే కామెర్లకి అట్లా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అవి వారం తర్వాత నిదానంగా క్రమేణా తగ్గిపోతాయి. అంటే పుట్టిన దగ్గర నుంచి పాలు పిల్లలకి ఎన్నాళ్ళ వరకు పట్టించవచ్చు అంటారు? సహజంగా పాల వరకే. సహజంగా పుట్టిన పిల్లలకి మంచినీళ్ళు కూడా అక్కర్లేదండి. ఒట్టి తల్లి పాలే శ్రేష్టం. తల్లి పాలల్లో ఉండే రోగ నిరోధక శక్తి కానీ జీర్ణ శక్తి కానీ అవన్నీ సరిపోతాయి. 6 నెలలు నిండే వరకు తల్లి పాలు తప్ప వేరే ఏమి. ఎండాకాలంలో కూడా మంచినీళ్ళు పట్టించాల్సిన అవసరం లేదు, ఖర్జూరకాయ నీళ్లు పట్టించాల్సిన అవసరం లేదు, పటికి బెల్లం నీళ్లు పట్టించాల్సిన అవసరం లేదు. తల్లిపాలు వస్తా అంటే 6 నెలలు నిండే వరకు బట్టి తల్లిపాలు. వీలైనంత వరకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కంటిన్యూ చేస్తే మంచిది. ఎందువల్ల అంటే పిల్లల బ్రెయిన్ మెదడు 2 సంవత్సరాల వరకు ఎదుగుదల ఉంటుంది. అప్పుడు వరకు తల్లిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, డిహెచ్ఏ అంటాం, అవి ఉంటాయి కాబట్టి అవి మెదడుని పెరిగేటట్లు చూస్తాయి అన్నమాట. అంటే
తను తెలివైన వాడిలాగా ముందు తెలివైన వాడిలాగా ఉండటానికి అవన్నీ దోహదపడతాయి. సరే, అట్లాగే ఈ పాలతో పాటు ఏవైనా ద్రవ పదార్థాలుగా ఏదైనా ఇవ్వచ్చా? ఏ నెల నుంచి ఇవ్వచ్చు అంటారు? అదేనండి, ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మంచినీళ్ళు కూడా అక్కర్లేదు. ఏదన్నా డాక్టర్ గారు మీకు బాబుకి బాగోలేకపోతే మందులు ఇచ్చినవి తప్ప తల్లిపాలు తప్ప వేరే అవసరం లేదు. అదే మనకి 6 నెలల తర్వాత దాని నుంచి మాత్రం ఆహారం మొదలు పెట్టాలండి. అదే రాగి జావలాగాను, వేరే రకంగా అన్నం బియ్యం పెసరపప్పుతో కూడిన రాగి జావలాగా చేసేసి పెట్టడం. ఇంకా ఒక పూట కావాలంటే చేసుకోలేకపోతే సెరలాక్ లాంటిది అవి టిన్ ఫీడ్ ఐటమ్స్ ఉంటాయండి, అవి కావాలంటే పెట్టుకోండి. కానీ తల్లిపాలు మాత్రం కంటిన్యూ చేయాలండి. అట్లీస్ట్ 1 ఇయర్ వరకు, సంవత్సరం వరకు కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ఈ అన్నం బియ్యం అవన్నీ క్రమేణా ఒక్కొక్కటి వారానికి ఒకటి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది 6వ నెల నిండిన కాడి నుంచి మొదలు పెట్టాలి. సరే, అట్లాగే ఇప్పుడు తల్లిపాలు ఒక 2 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు అంటున్నారు. ఈ గేదె పాలకు సంబంధించి ఒక సంవత్సరం తర్వాత నుంచి ఏమైనా వాడచ్చు అంటారా? అంటే ఎముకల పెరుగుదలకు కానీ స్టామినాకి వస్తుంది. అది మనం కొన్ని మంది ఏం చేస్తారండి, 6 నెలలు నిండిన కాడి నుంచే ఆవు పాలు గేదె పాలు పెడతారు. అది అందరికీ ప్రాబ్లం అవ్వదండి ఎక్కువ శాతం. కానీ కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అంటే ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వలన కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పట్టడం వలన అది కిడ్నీకి కొంచెం అఫెక్ట్ చేయవచ్చు. అందుకని సంవత్సరం తర్వాత అయితే కిడ్నీ ఫుల్లీ మెచ్యూర్ అవుతుంది చైల్డ్లో. అప్పుడు మనం కావాలంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇవ్వచ్చు. ఒకవేళ మనం పై పాలు పట్టాల్సిన అవసరం వస్తే 6 నెలల తర్వాత ఫార్ములా ఫీడ్ అని దొరుకుతుందండి మార్కెట్లో, అవి చేయొచ్చు. కానీ ఎక్కువ శాతం అట్లాంటి అవసరం రాకూడదండి. తల్లి పాలే మనం సంవత్సరం వరకు ఇచ్చి సంవత్సరం తర్వాత మనం ఇబ్బందిగా ఉంటే అప్పుడు ఆవు పాలు గేదె పాలు ఇస్తే మంచిదండి. అది నీళ్ళు అది కలపకుండా అండి. ఎక్కువ శాతం పేషెంట్స్ వచ్చి చెప్పేది ఏంటంటే మేము వాతం చేస్తుంది అది చేస్తుందని సగం పాలు సగం నీళ్లు కలుపుతారండి. అది చాలా తప్పు పద్ధతి. అందువల్ల అందాల్సిన న్యూట్రిషన్ అందదండి బాబుకి. కడుపేమో నిండిపోతుంది కానీ అందాల్సినంత న్యూట్రిషన్ మాత్రం అందదు. అందువలన నేను చెప్పేది ఏంటంటే అయినంత వరకు ఆవు పాలు పూర్తిగా చిక్కటి పాలు ఇవ్వండి. దాంట్లో నీళ్లు కలపడం అలాంటి పాలు కలపడం అవసరం లేదు. అంటే వాతం చేస్తుంది అనేది అపోహ. అది అపోహనండి, అది ఎక్కువ శాతం అపోహ. సరే, అట్లాగే ఈ చిన్నపిల్లలు అప్పుడు ఈ చెవుల్లో కానివ్వండి నూనె కానీ ఆముదాలు వేయటాలు ముక్కులో దానివల్ల క్లీన్ అవుతాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే అది చేయొచ్చు అంటారా? అట్లా చేయకూడదండి. అది చాలా డెలికేట్గా ఉంటుంది. మెంబ్రెయిన్, టింపానిక్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. అవన్నీ వేడి నూనెలు అవి పోస్తే అది డ్యామేజ్ అయ్యి ప్రాబ్లం మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం తరచూ పిల్లల్లో వచ్చే ప్రాబ్లం అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాం. అంటే చీమి కారుతూ ఉంటుందండి. మామూలుగా దగ్గు జలుబు చేసినప్పుడు చెవికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. దాన్ని అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాం. దానికి ఏ విధమైన మెడికేటెడ్ డ్రాప్స్ వాడచ్చు, లేకపోతే నోటి ద్వారా మందులు వాడచ్చు. కానీ ఇలా నూనె పోయడాలు ఆముదం పోయడాలు అవి చేయకుండా ఉంటే మంచిదండి. సరే, అట్లాగే పుట్టిన తర్వాత బొడ్డుకి చీము పట్టినా కూడా ఏదో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అనుకున్నది ఏదైనా తినకపోతే అలా వస్తుంది, అదే తగ్గుతుంది అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేయొచ్చు అంటారా? బొడ్డుకి చీము పట్టినా, చెవులోంచి చీము కారుతున్నా. బొడ్డుకి చీము పడితే అది చాలా సీరియస్ మ్యాటర్ అండి. మామూలుగా ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్ అంటే మనం తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల, అంటే ఎక్కువ మంది బేబీని ముట్టుకోవడం వల్ల, లేకపోతే చేతులు కడుక్కోకుండా ముట్టుకోవడం వల్ల, అక్కడ అంటే కార్డ్ ఏరియా దగ్గర పరిశుభ్రంగా స్నానం చేయించకపోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. దానికి ప్రత్యేకంగా మనం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అది ఆయింట్మెంట్ రూపంలో ఉండొచ్చు, ఇంజెక్షన్ రూపంలో ఉండొచ్చు. దీని తీవ్రత బట్టి, ఇన్ఫెక్షన్ తీవ్రత బట్టి. కానీ ఏమి అంటే సొంత వైద్యం చేయడం అది మంచిది కాదండి. అది రాను వేరే పరిణామాలకి దారితీస్తుంది. సరే, అట్లాగే వాళ్ళలో మరి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కానివ్వండి, ఏదైనా సరే పుట్టిన దగ్గర నుంచి వ్యాక్సినేషన్స్ వేయించాలి అంటూ ఉంటారు. మరి అప్పుడే పుట్టిన పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ అవి ఎలా వేస్తారు సార్? మామూలుగా వ్యాక్సినేషన్స్ అవన్నీ పుట్టిన వెంటనే వేస్తామండి. BCG, OPV, హెపటైటిస్ B అనేది 3 వ్యాక్సిన్లు ఉంటాయి.
క్రమేణా 6, 10, 14కి మిగతా వ్యాక్సిన్లు ఉంటాయి. 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి వ్యాక్సిన్లు ఉంటాయి. అది వచ్చేసి డిటిపి, ఇంజెక్టబుల్ పోలియో, హెచ్ ఇన్ఫ్లుయెన్జా అండ్ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని, రోటారిక్స్ అని, రోటా వైరస్ వ్యాక్సిన్. ఇవి వ్యాక్సిన్లు. ఇవి 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి ఉంటాయి. మళ్ళీ 6 నెలలు నిండిన తర్వాత హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ 9వ నెలలో MMR, మళ్ళీ 10వ కొన్ని చోట్ల మెదడు వాపు జ్వరానికి సంబంధించిన వ్యాక్సిన్, జేఈ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. హలో 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 ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? హలో మీ పేరు చెప్పండి. హలో మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సిటీ కేబుల్ మాట్లాడండి, అడగండి డాక్టర్ గారిని. అవునండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి సార్. వ్యాక్సిన్ గురించి చెప్తున్నానండి. 9వ నెలలో MMR, OPV వ్యాక్సిన్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత కొన్ని డిస్ట్రిక్ట్స్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ అని ఉంటుంది. అంటే మెదడు వాపు సంబంధించిన వైరస్ వ్యాక్సిన్ ఒకటి. మళ్ళీ తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ అంటే పెద్దవాళ్ళల్లో వచ్చే కావేరీలు రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, అది సంవత్సరంకి ఉంటుంది. మళ్ళీ 15వ నెలలో MMR, చికెన్ పాక్స్ అంటే మన పొంగు అంటాం కదండి, పొంగు చూపించేది ఆటలమ్మ వ్యాక్సిన్ ఉంటుంది. MMR, చికెన్ పాక్స్. హలో 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 ఎక్కడి నుంచి కాల్? చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడతారా? అడగండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి 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 అడగండి. అలాగేనండి, డాక్టర్ గారిని అడగండి. మీరేమడుగుతారనుకున్నారు అడగండి. చెప్పండి, వింటున్నాను, చెప్పండి. ఎన్ని సంవత్సరాలండి? 11 సంవత్సరాలండి. అంటే వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అండి? అంటే విరోచనాలు కానీ, వాంతులు కానీ? విరోచనాలు, వాంతులు, జ్వరం అట్లా ఏమన్నా ఉందండి కడుపులో నొప్పికి? హలో సార్, అంటే ఎటువంటి ఇది వల్ల వస్తుందంటారు నొప్పి? కడుపులో నొప్పి అనేది సహజంగా ఎదిగే పిల్లల్లో సహజమైన కంప్లైంట్ అండి. కడుపులో నొప్పి మామూలుగా ఎదిగే పిల్లలు అంటే మామూలుగా మోషన్స్ అయినప్పుడు, లేకపోతే వాంతులతో పాటు వచ్చే కడుపులో నొప్పి ఉంటుంది. హలో చెప్పండి సార్. కట్ అయింది. కడుపులో నొప్పి అనేది సహజంగా వాంతులు పాటు విరోచనాలతో పాటు గ్యాస్ట్రోఎంటరైటిస్లో వస్తుందండి, లేకపోతే ఎంట్రోకోలైటిస్లో వస్తుంది కడుపులో నొప్పి అనేది. కానీ దీర్ఘకాలికంగా వచ్చే కడుపులో నొప్పికి కారణాలు వేరు ఉండొచ్చండి. ఒకటి ఫంక్షనల్ అండి, అంటే వీళ్ళకి వయసు రీత్యా వచ్చే ఆడపిల్లల్లో తరచుగా చూస్తూ ఉంటాం ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్ అనేది. అది వయసు పెరిగే కొద్దికి క్రమేణా తగ్గిపోతుంది. కానీ దీంట్లో ప్రాబ్లం వామిటింగ్స్ ఉన్నా, ఫీవర్ ఉన్నా, విరోచనాలు అవుతున్నా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుని తగిన వైద్యం చేయించుకోవాలి. హలో అడగండి డాక్టర్ గారిని. చెప్పండి. చెప్పండి. అదే అండి, వేరే విరోచనాలు, జ్వరం ఏమన్నా ఉందా అండి? వాంతులు, విరోచనాలు, జ్వరం అట్లా ఏమన్నా ఉందా? ఓకే. పొట్ట పై భాగంలో వస్తుందా, బొడ్డుకి పై భాగంలో వస్తుందా, కుడి వైపున వస్తుందా, ఎడమ వైపున వస్తుందా, కిందకు వస్తుందా, ఎక్కడ వస్తుందండి నొప్పి? ఎక్కడండి? బొడ్డుకి పై భాగంలోనా, బయటకి కింద భాగంలోనా? కింద భాగం. యూరిన్ పోయడానికి అప్పుడు ఏమన్నా మంట అది ఏమన్నా చెప్తున్నాడా అండి? ఏమి లేవండి, ఏం లేదు. అదే సరే అండి. ఇది సహజంగా 13 సంవత్సరాలు అంటున్నారు. ఎదిగే పిల్లల్లో వచ్చే కడుపులో నొప్పి అండి. వీళ్ళకి
రాత్రిపూట నిద్ర అది బాగానే పోతున్నాడండి బాబు. ఎక్కువ శాతం ఇలాంటి పిల్లలకి ఎదుగుదల వచ్చేటప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కడుపులో నొప్పి వస్తాయండి. ఫంక్షనల్ పెయిన్ అబ్డామెన్ అంటాం. మీరు ఒకసారి చూపించుకుని దానికి తగినట్టు చేసుకుంటే మంచిదండి. ఒకసారి ఎగ్జామిన్ చేసి ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూసి దానికి తగ్గట్టు వైద్యం చేయించుకుంటే మా అవసరం. ఏమైనా అవసరం అయితే స్కాన్ రాస్తాము, లేకపోతే ఎక్కువ శాతం మందులతోనే తగ్గిపోతుంది వయసు. ఓకే. హలో, ఒకసారి పరీక్ష ఇంకా మాట్లాడతారా డాక్టర్ గారితో? చెప్పండి, అడగండి. ఇంకేం అడుగుతారు అడగండి. మీరు కడుపులో నొప్పి, వాంతులతో పాటు విరోచనాలు, జ్వరం, లేకపోతే నిద్రపోలేకపోవడం, ఇవన్నీ సమస్య ఉంటే అది ఎమర్జెన్సీ అండి. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అదే మీకు ఆ లక్షణాలు ఏమీ లేవు, కడుపులో నొప్పి వచ్చి పోతుంది అట్లా ఉంటే ఎక్కువ శాతం ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకేనండి. ఓకే. సరే, ఇందాక వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. వ్యాక్సిన్స్ ఏ వయసు వరకు వేస్తారు సార్? వ్యాక్సిన్స్ అని కాల్ చేస్తాను. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. రేష్మ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. పుట్టినప్పుడే చంద్రగ్రహణం వచ్చి ఇక్కడ పోయింది, ముక్కు లారీకి ముందర అంతా పూసిపోయింది. అది డాక్టర్ మాటలు రావట్లేదు. ఫిట్స్ వస్తున్నాయి, మాటలు రావడం లేదండి. 2-3 మాట్లాడుతుంది. అమ్మ అంటది, అక్క అంటది, మామ అంటది. అంటే పుట్టిన వెంటనే పాప ఏడ్చిందండి పాప? ఎంతండి పుట్టినప్పుడు బరువు ఎంత? ఓకే. వాళ్ళ మదర్కి ఏమన్నా షుగర్ ప్రాబ్లం అట్లా ఏమన్నా ఉందండి పుట్టినప్పుడు? మూడో సంవత్సరం వచ్చింది, అయినా మాటలు రావట్లేదు. 5 మాటలే మాట్లాడింది, అమ్మ మామ అని. అంటే మిగతాది నడవడం అవన్నీ బాగానే ఉన్నాయా అండి? నడవడం బొద్దుగా ఉంటుందండి. బొద్దుగా ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత 3వ సంవత్సరంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు నడుస్తుంది, ఈ 2-3 మాటలు మాట్లాడుతుంది, 4-5 పళ్ళు వచ్చింది. ఇంకా మాటలే సరిగ్గా రావట్లేదు. ఓకే. మీరు ఇట్లా పిల్లల్ని మేము గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అంటామండి. అంటే మాటలే కాకోకుండా నడవలేకపోవడం, లేట్గా నడవడం, వీటిలన్నీ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అంటాం. థైరాయిడ్ టెస్ట్ ఏమైనా చేశారమ్మా బేబీలో? పరీక్షలు అవన్నీ చాలా నరాల పరీక్షలు చాలా చేశారండి. 10,000 పరీక్షలు దాకా చేశారు. ఓకే. ఇది అమ్మా మీరు బిహేవియర్ థెరపీ అంటాం మామూలుగా. అవన్నీ పరీక్షలు చేశారు, అవన్నీ బాగానే ఉన్నాయంటే ఇలాంటి పిల్లలకి బిహేవియర్ థెరపీ అని అంటాం అనమాట. అంటే మనం నేర్పించుకోవడం, తన పనులు తాను చేసుకునేటట్టు నేర్పించడం వరకు మనం సాయం చేయగలం ఇట్లాంటి పిల్లలకి. మీరు అయినా ఒకసారి మీ రికార్డ్స్ అన్ని తీసుకుని చూపిస్తే అమ్మా నేను కరెక్ట్గా సలహా ఇవ్వగలను. వస్తాయండి. మనం నేర్పించుకునే దాన్ని బట్టి మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి పిల్లలతో, ఎక్కువ మాట్లాడాలి. తనకు కావాల్సినవి అడుగుతుందండి సైగల ద్వారా, అట్లా అడుగుతుందా? అదేనండి. కొన్ని మందికి లేట్గా అవుతుంది. అది ఎందుకని వచ్చిందో మీ రికార్డ్స్ అన్ని తీసుకురండి, ఒకసారి చూసి మీకు తగిన సలహా చెప్తాను. సరే. ఓకే సార్. వ్యాక్సిన్. హలో.
హలో, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా. హలో, చెప్పండి, అడగండి డాక్టర్ గారిని. కొంచెం పెద్దగా చెప్పండి. హలో, కొంచెం పెద్దగా మాట్లాడండి. కొంచెం పెద్దగా మాట్లాడండి అమ్మా. చెప్పండి, అడగండి. బేబీ 34 days ఉందండి. ఓకే. అయితే స్టార్టింగ్ లో బేబీకి జాండీస్ ఏం లేదు. ఓకే. అయితే తర్వాత ఒక 5 days 7 days తర్వాత చెకప్కి రమ్మని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. ఓకే. అయితే వెళ్తే లైట్ గా జాండీస్ ఉంది అన్నారు, అదేం లేదు తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే అలాగే తల్లిపాలు ఉంటే చాలు, ఇంకా సన్కి కొంచెం చూపించండి అన్నారు, అలాగే చేశాము. ఓకేనండి. ఆ తర్వాత ఇంకా నేను 15 days చెకప్ చేయను. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం లేదు, లైట్ గా ఉంది, తగ్గిపోతుంది, అదేం లేదు అని చెప్పి అన్నారు డాక్టర్స్ కూడా. అయితే ఇప్పుడు 35 days అండి. నిన్న హాస్పిటల్కి వెళ్తే జాండీస్ ఉంది అని అన్నారు. యాక్చువల్ గా బేబీకి స్కిన్ కి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్తే డాక్టర్ హ్యాండ్ పట్టుకొని జాండీస్ ఉంది కదమ్మా, అదే ఎల్లోగా కొంచెం హ్యాండ్ పట్టుకున్నానే ఎల్లోగా కనిపించింది. ఓకే. అంటే ఇప్పుడు అన్నారు, చెప్పండి చెప్పండి. అయితే అన్నారు బ్లడ్ టెస్ట్ చేద్దామమ్మా అన్నారు. సరే అని చెప్పి చేయించింది డాక్టర్. అయితే రిజల్ట్ వచ్చి 4.8 ఉంది డాక్టర్. ఎంతండి? బిలిరూబిన్ అనేది 4.8 ఉందండి. 4.8 ఉంది రిజల్ట్. అంటే ఇంకా అదే అన్నారు, దానికి మెడిసిన్ ఇచ్చారు. అదే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఏమైనా చేశారండి? SGOT, SGPT అని లివర్ ఎంజైమ్స్ ఉంటాయి, అవి ఏమైనా చేశారా? ఎంజైమ్స్ అంటే ఏం లేదు, మిగతావన్నీ చేశారు. మిగతా కిందనే నార్మల్ గానే ఉన్నారు, పైన ఒకటే టోటల్ అని చెప్పేసి దాని రిజల్ట్ వచ్చింది. అదే బిలిరూబిన్ అనేది చేస్తారండి. 4.8 అంటున్నారు. మోషన్ కలర్ అది ఎలా ఉందండి పాపది? యాక్చువల్గా బాబు మోషన్ కలర్ అయితే ఎల్లోగానే ఉంది, ఎల్లోగానే ఉంది. మోషన్ అవుతుంది, టాయిలెట్ కి కూడా వెళ్తున్నాడు, అదే ప్రాబ్లం లేదు, ఎల్లో అవుతుంది. రోజుకి ఒక 5 times వెళ్తాడు. అదేండి కొన్ని మందికి ప్రొలాంగ్ జాండీస్ అనే ప్రాబ్లం ఉంటుందండి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్, బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటాం దీంట్లో. అయితే డాక్టర్ అన్నారు అది తల్లిపాలు సరిపోతుందా అన్నారు. అయితే ఏడుస్తున్నాడు అని అంటే తల్లిపాలు సరిపోవడం కూడా అది కూడా కారణాలేమో, దానికి వెతుక్కోవచ్చు మనం, ఎన్నెన్నో కారణాలు ఉంటాయి అని అన్నారు. పుట్టినప్పుడు వెయిట్ ఎంతండి బేబీది? 35 days అయిపోయింది కదా డాక్టర్, 34 days అయింది కదా. ఇప్పుడు పుట్టినప్పుడు వెయిట్ ఎంతండి బాబుది? పుట్టినప్పుడు వెయిట్ ఎంతండి? పుట్టినప్పుడు 2.7. ఇప్పుడు ఎంతండి? నిన్న చూసుంటారు, నిన్న వెళ్ళినప్పుడు చూసుంటారు కదండి, ఎంత వెయిట్? వెళ్ళినప్పుడు 4 kgs ఉన్నారు. 4 kgs. తర్వాత నేను 1 month 15 days కి 20 days వెళ్ళినప్పుడు 3-5 అలా ఉన్నారు. నిన్న వెయిట్ ఎంత ఉన్నారండి? నిన్న వెయిట్ ఎంత ఉన్నారండి? నిన్న 4.1 ఉన్నారు డాక్టర్. అది 2.7 నుంచి 4.1 అంటే ఆల్మోస్ట్ 1300 grams పెరిగారండి. వెయిట్ గెయిన్ బాగానే ఉంది, ఏం ఫీడింగ్ ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ శాతం. మీరు చేయాల్సిందల్లా రిపోర్ట్ తీసుకుని ఒకసారి చూపించండి. 4.8 అది నిజంగానే అంత ఉందా అనేది చూద్దాం. వేరే మిగతాది వెయిట్ గెయిన్ అనేది బాగానే ఉందండి, ఫీడింగ్ వల్ల కాదు. థైరాయిడ్ అది ఏమైనా చేశారండి? ఓకే. బేబీలో థైరాయిడ్ టెస్ట్ చేశారండి? సరే అండి, దాన్ని చూద్దామండి. ఒకసారి మీ రిపోర్ట్స్ అవి తీసుకుని పిల్లల డాక్టర్ దగ్గరికి అన్నా వెళ్ళండి, ఒకసారి వచ్చి చూపించినా పర్వాలేదు, ఏ రకంగా అయినా ఒకసారి. నేను నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తే నా ప్రాబ్లం చెప్పలేదు, బేబీ రిజల్ట్ చూసి ఇలా అన్నారు, దాన్ని మెడిసిన్ ఇచ్చారు. నేనేమో రికవర్ అవుతుందా అంటే చూద్దామేమో 1 week వెళ్ళి అన్నారు. మిమ్మల్ని సజెషన్ చేద్దాము, ఏమంటారు, అది బెటర్ అవుతుందా ట్రీట్మెంట్ అని. అంటే మెడికేషన్స్ ద్వారా తగ్గించే కావేర్లు ఉండవండి ఈ వయసులో వచ్చేవి. అది ఏం సిరప్ ఇచ్చారో అది చూడాలి నేను. మిగతా రిపోర్ట్లు బట్టి ఒక బిలిరూబిన్ ఒకటే ఇచ్చారు. ఏంటండి? సిరప్ అయితే ఏమీ లేదు, మెడిసిన్ ఇచ్చారు. ఏం మెడికేషన్ అండి అది? అదొచ్చి గార్డెనాల్ 30 అని చెప్పి ఇచ్చారు డాక్టర్. ఓకే. అది అంటే ఎంజైమ్ ఇండ్యూసర్ అండి యాక్చువల్లీ. అంటే ఎక్కువ శాతం ఉండే జాండీస్ని యూరిన్ ద్వారా మోషన్ ద్వారా వెళ్ళిపోతాకి ఇచ్చారు మెడికేషన్. అది
చూద్దామండి, అది మీరు వాడండి, తగ్గనప్పుడు ఇంకొకసారి రివ్యూకి వెళ్ళండి ఒకసారి. అదేనండి, ఎక్కువ శాతం 2 వారాల తర్వాత జాండీస్ ఉంటే, మోషన్ కలర్ నార్మల్గా ఉంటే ఎక్కువ శాతం ప్రాబ్లం ఉండదండి. ఒక మోషన్ కలర్ ఒకవేళ తెల్లగా వెళ్తున్నాడు, ఎల్లోగా వెళ్ళటలేదు, తెల్లగా వెళ్తున్నారంటే అప్పుడు సీరియస్ ప్రాబ్లం అని అర్థం. కోలిస్టాటిక్ జాండీస్ అంటాం దాన్ని. అప్పుడు బేబీ అయితే ఎల్లోగానే వెళ్తుంది, ఎప్పుడు వైట్ గా మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. స్టార్టింగ్ ఏదైతే ఎల్లోగానే ఉందో అదే ఎల్లోగానే ఉంది, ఫ్రీగానే అవుతుంది మోషన్, యూరిన్ కూడా ఫ్రీగానే అవుతుంది. అవునండి, సరే. దానికి కంగారు పడద్దండి ఎక్కువ. అంటే కొంచెం ఎగ్జామిన్ చేయాలండి, ఏమైనా లివర్ ఏమైనా పెరిగిందా ఇవన్నీ చూసుకున్నాక కానీ నిర్ధారణకు రాలేమండి. ఒకసారి మళ్ళీ మీరు ఒక వారం తర్వాత డాక్టర్ గారు రమ్మన్నారు కదండి, ఒకసారి కలవండి, సార్ మళ్ళీ చెప్తారు. అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 6th month లో స్కాన్ చేసినప్పుడు బేబీకి రీనల్ ప్రాబ్లం ఉండేది. ఏం రీనల్ ప్రాబ్లం అండి? ఆ రీనల్ ప్రాబ్లం కి దీనికి సంబంధం ఉండకపోవచ్చు అండి, జాండీస్ కి సంబంధం ఉండకపోవచ్చు. అదే లేదు కదా, అదే రీనల్ ప్రాబ్లం ఉండేది. తర్వాత బేబీ పుట్టిన తర్వాత యూరిన్ చేస్తే చాలా ప్రాబ్లం ఉండదు అన్నారు. అలాగే అది యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటామండి. మోస్ట్లీ అది ఉండొచ్చు. యాంటీనేటల్ అంటే కొంచెం కిడ్నీ దగ్గర లావుగా ఉంది అని చెప్పిండొచ్చు. అది యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం దాన్ని, పైలెక్టేజియా. దానికి దీనికి ఎక్కువ శాతం సంబంధం లేదండి, జాండీస్కి దీనికి. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ 3 days కోర్స్ ఇచ్చారు. ఈ 3 days కోర్స్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా ఛాన్సెస్ మనకి తగ్గకపోతే అంటే ఎక్కువ శాతం 3 days లో తగ్గదండి, ఇంకొంచెం టైం పట్టొచ్చు. వేచి చూడండి, ఒక 2 weeks అట్లా టైం తీసుకుని తగ్గని పక్షంలో చూడండి. ఏదైనా కొత్త లక్షణాలు అంటే వామిటింగ్స్ కానీ, మోషన్ తెల్లగా అవడం కానీ, అట్లా కొత్త లక్షణాలు ఉంది, వెయిట్ పెరగకపోవడం కానీ, ఇలాంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అంటే మోషన్ నల్లగా అవ్వడం, ఇట్లాంటివి ఏమన్నా లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సరే. సార్ ఇందాక ఈ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం, ఏ వయసు వరకు వేస్తారు సార్ వ్యాక్సిన్? వ్యాక్సిన్ అనేది 10 సంవత్సరాల వరకు ఉంటాయండి వ్యాక్సిన్లు. మామూలుగా అందరికి ఇచ్చే పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్లు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం అయితే 16 సంవత్సరాల వరకు ఉంటాయి వ్యాక్సిన్. అంటే ఫస్ట్ 2 సంవత్సరాల్లో తరచుగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి వ్యాక్సిన్స్. 2 సంవత్సరాల నుంచి తర్వాత ఫ్రీక్వెన్సీ తగ్గుతుందండి. 4.5 years నుంచి 5 years వరకు ఒక వ్యాక్సిన్, మళ్ళీ 10 yearsకి ఒక వ్యాక్సిన్, మళ్ళీ 15 yearsకి వ్యాక్సిన్. సార్ ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు జ్వరం రావడం వల్ల జరుగుతూ ఉంటుంది అంటుంటారు, దానివల్ల ఏమైనా ప్రమాదం అంటారా, లేకపోతే దానికి మెడిసిన్ వేస్తే తగ్గిపోతుందా? ఇది సహజంగా వచ్చే ప్రాబ్లం అండి. 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, మళ్ళీ 18వ నెలలో వేసే వ్యాక్సిన్ అంటే DTP అనే వ్యాక్సిన్ ఉంటుంది. అది వేసినప్పుడు ఎక్కువ సహజంగా 100కి 90, 70, 80 మందికి జ్వరం వస్తుంది. అది వస్తుంది కానీ అది ఎక్కువ శాతం ప్రాబ్లం చేయదు. దానికి పారాసెటమాల్ డ్రాప్స్ ఇస్తే తగ్గిపోతుంది. అది 2 రోజుల్లో తగ్గిపోతుంది. దానికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మరి ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించారు. మరి పిల్లల ఆరోగ్యంకి ఎన్నో సలహాలు సూచనలు అందించారు. ప్రేక్షకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. ధన్యవాదాలు.